అమ్మా వందనాలు. అమ్మా వందనాలు. ఈ దినం జరిగిన కార్యక్రమంలో నేనే మాట్లాడవలసి ఉంది. మరి ప్రారంభ ప్రార్థన ఇంతవరకు చేశారు కాబట్టి ఇప్పుడు పాట నేనే పాడతానండి. ప్రభునాలు మీ అందరికి వందనాలు. మా వినబడుతుందా? వినిపిస్తుంది లెక్క. వందనాలక్క. వందనాలు నాన్న, వందనాలు అందరికి. మీరు కనిపించండి కా. వీడియో పెట్టుకోండి కా. వీడియోలో కనిపించారు. సత్యస్వరము అమ్మది. దేవుని మహాకృప, నాదేం లేదు. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నన్నెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా సతీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. నా సతీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. మేఘములపై యేసు ఊరాతో నన్ను పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో. మేఘములపై యేసు బూరాతో నన్ను పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో. ధరణిలో నా యాత్ర ముగించి నే పరమాపురి చేరే దినమెప్పుడో. ధరణిలో నా యాత్ర ముగించి నే పరమాపురి చేరే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా సతీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. నీళ్ళు మంచిళ్ళు అమ్మాయి, మంచిళ్ళు మా. సారీ పన్నెండు గుమ్మముల పట్టణములో నా ప్రభుతో ప్రార్థించే దినమెప్పుడో. పన్నెండు గుమ్మముల పట్టణములో నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా సతీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. భక్తకోటి బృందములోనే చేరి భజించే దినమెప్పుడో. భక్తకోటి బృందములోనే చేరి భజించే దినమెప్పుడో.
ప్రియురా నీరాక కొరకై నేనెదురు చూస్తుంటేనో తీరా నా కన్నులారా నేను నిన్ను చూతూనో. ఇప్పుడు మనం సమయానికి వచ్చాము. మరి ఈ దినం మనకి వర్తమానం అందించడానికి మరి ప్రమీల గారు మనకి వర్తమానం ఇస్తారు. అందరూ చేసుకోండి, చక్కగా విందాం. ప్రమీల గారు ఉన్నారమ్మా? వందనాలమ్మా. వందనాలు. ఎవరైనా ప్రార్థన చేస్తారేమో కదా. లేదక్క, అయిపోయింది లేక చేశారు కదా అని అందుకని నేను అడగలేదమ్మా, సారీ. మీరే 2 ముక్కలు చేయండి. సరే. సర్వశక్తి మంత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రనీయుడా, కృపాసత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీ పాదములకు కోట్ల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. నమ్మదగిన దేవుడవు తండ్రి, దేవా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. సర్వలోకనాథుడా, సార్వభౌమ అధికారి, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీకు వందనాలయ్యా నాయనా. మరొకసారి గాస్పెల్ అసెంబ్లీలో ఈ యొక్క గ్రూప్ లో నేను పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాను. నా దేవా, నా తండ్రి, గ్రూప్ ను నాయన నియామకం చేసిన ఆ రోజు నుంచి ఇంతవరకు మీరు ఎంతో దిగ్విజయంగా నడిపిస్తూ వచ్చిన నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా. దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మరి ఒక్కొక్క సోదరి జీవితంలో మీరు చేస్తున్న మేళ్లను బట్టి వందనాలు. వారి జీవితాల్లో ఇప్పటికీ కూడా మరి ఎన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులు, వివాహాలు, ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ప్రభువా. వాటన్నిటిని నీ పాసని తీసుకుని వస్తున్నాము. దయతో కనికరించి అన్ని కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను. అనుదినము గాస్పెల్ అసెంబ్లీ ఈ యొక్క స్త్రీల కూడిక ద్వారా మరి ఎస్ఏ ప్రేయర్ వారియర్స్ అనే ఈ గ్రూప్ ద్వారా మాకు మన్నా అనే వర్తమానాన్ని మీరు మాకు అందజేస్తున్నందుకు, మన్నా అనే ఆహారం ద్వారా మా ఆత్మలకు సంతృప్తి చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంత మంచి దేవుడవు ప్రభువా. ఇదిగోనైనా ఈ రోజు కూడా ఈ వాక్యాన్ని మరి ప్రభువా మేము విననై ఉంటుండగా మీ ఆత్మ వర్షాన్ని మా మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. తల ఆత్మను దయచేయమని వేడుకుంటున్నాం. వ్యర్థమైన మాటలు, సొంత మాటలు, కాని మాటలు ఏవున్నా కూడా కొట్టివేయమని వేడుకుంటున్నాను. నీ మాటలు మాత్రమే వివరించగలుగుటకు సహాయం దయచేయండి. ఓ దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు. కేజీ అక్క కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీరు తన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు మీరు ఎక్కడ చాపన భద్రపరుస్తూ వచ్చారు. ఆ కుటుంబంలో మీరు చేసిన మేళ్ళని బట్టి వందనాలు తండ్రి. సంఘంలో ఉన్న పెద్దల్ని బట్టి, ఈ స్త్రీల కూడికలో ఉన్న పెద్దల్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. వయసు రీత్యా తండ్రి ఎంతమంది ఇరుకు ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ కూడా కనికరించండి. వృద్ధాప్యపు దీవెనలు మెండుగా కుమ్మరించమని వేడుకుంటున్నాను. ముందున్న సమయాన్ని మీకు సమర్పించుకుంటూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి సాగిలపడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు, ప్రభు నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు నామం వందనాలండి. ఈ అవకాశం నాకు ప్రభు అక్క ద్వారా నాకు ఇచ్చినందుకు వందనాలండి.
వీడియో చేసుకోక మీలక్క వీడియోలోకి రండి ఒకసారి. వందనాలు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే ఆ, నేను నేను ఇప్పుడు మాట్లాడబోయే అంశము మీరందరూ ఎన్నోసార్లు సంఘంలో విని ఉంటారు, స్త్రీల కూడికలో విని ఉంటారు. అంతెందుకు సండే స్కూల్ నుంచి ఇది నోటెడ్ అయిన మాటలే. అయినా కూడా ప్రభువు నాకు ఇచ్చిన కొన్ని తలంపులను బట్టి మీ దగ్గర నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 118వ కీర్తన 24వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించెదను. అవును, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి నేను మీ మధ్యకి రాగలిగాను. నేనంత ట్రై చేసినా, ఎన్నిసార్లు అనుకున్నా కూడా నేను మీ మధ్యకు రాలేను. ప్రభు అనుమతిస్తేనే నేను రాగలను కదా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి నా మట్టుకు నేను మీతో కలిసి ఇలా ఉండడానికి చాలా ఉత్సాహిస్తున్నాను, సంతోషిస్తూ ఉన్నాను కూడా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలనే మాటను కూడా మనం చూసుకుంటూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అందరం కలిసి మ్యూట్ ఆన్ చేసుకోకుండా మ్యూట్ ఆఫ్ లోనే మనం ఈ మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. కాబట్టి రోజు చెప్తున్నారులే, ప్రతిరోజు 4 అయ్యేసరికి ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒకటి ఉదరగొట్టి వెళ్తున్నారు అని అనుకోకుండా, విన్నామా వచ్చామా అన్నట్టుగా కాకుండా ప్రతి వాక్యం కూడా మన హృదయాలలో భద్రపరుచుకొని, ఇంకా నేను ఏమైనా సరిదిద్దుకోవాల్సినవి ఉన్నవా, చక్కబెట్టుకోవాల్సినవి ఉన్నాయా అని ఆ పాయింట్స్ ఆ డేట్ వేసుకుని రాసుకుంటూ అవి రోజు మననం చేసుకుంటూ ఉంటే మన ఆత్మీయ జీవితానికి మనకెంతో అది మేలుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఒక జంటని గురించి చూద్దాం. అసలు జంట అంటే ముందుగా దేవుడు మొట్టమొదటి దంపతులు ఎవరండి? మొట్టమొదటి దంపతులు ఎవరు? ఆదాము హవ్వ. ఆదాము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అనే మాటను మనం చూస్తాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆమెను కదా. 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది కదా, ఆదికాండం 2:18లో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని అనుకొనెను. 2వ అధ్యాయంలో 21వ వచనంలో 2:21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాడు. ఆదామును చేసినట్లుగా నేలమట్టితో హవ్వను చేయలేదు. మట్టితో చేయబడినది కాదు, గట్టి ఎముకతో చేయబడినది కదా. అంత మాత్రమే కాదు, ఆ ఎముక ఎక్కడి నుంచి తీశాడు ప్రభువు అంటే తన ప్రక్కటెముకలు తనతో సమానమైన స్థాయిలో ఉంచుకోవడానికి ప్రక్కటెముక నుంచి తీసి మాంసంతో పూడ్చివేసి ఆమెను దేవుడైన యెహోవా ఆదామునకు సాటి అయిన సహకారిగా చేసినట్లుగా మనం చూస్తాం. అట్టి రీతిగా మొట్టమొదటి దంపతులను మనం అక్కడ చూస్తాం. దేవునికి ఇష్టమైన దంపతులు ఎవరు అంటే కొన్ని జంటలు ఉన్నాయి. ఆ జంటలలో మనం ఈరోజు ఒక జంటని గురించి ధ్యానం చేయబోతున్నాం. జంట అంటే స్త్రీ కూడా వస్తుంది కదా. దేవుడు స్త్రీలకు ఎంతో ఘనత ఇచ్చాడు, క్రమం ఇచ్చాడు, ఒక ఆధిక్యత ఇచ్చాడు కదా. అందుకే తండ్రి అయిన దేవుడు తన ఏకైక ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి స్త్రీ యొక్క గర్భాన్ని ఎంచుకున్నాడు కదా. మరి కన్య మరియ గర్భంలో ప్రవేశించటానికి మానవులు రక్తమాంసములు ధరించుకున్న వారు కనుక మరి ఆ దేవదేవుడు కూడా రక్తమాంసములు ధరించుకున్న ఆత్మరూపిగా ఆ కన్య మరియ గర్భంలో ప్రవేశింపజేశాడు. స్త్రీ గర్భాన్ని ఆయన ఎంచుకున్నాడు కదా.
తన ఏకైక ప్రియకుమారిని ఆకాశము నుంచి స్కైలాబ్ పడినట్టుగా, లేకపోతే ఒక చెట్టులో నుంచి, చెట్టు త్వరలో నుంచి, సముద్రంలో నుంచి, గాలిలో నుంచి అలా తీయలేదు. దేవుడు స్త్రీ జాతిని ఎంతో గౌరవించాడు. అలాంటి స్త్రీ గర్భమున కన్య గర్భమున తన ఆత్మరూపిగా తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపినట్లుగా చూస్తాం. అక్కడే స్త్రీలకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఘనతను బట్టి దేవునికి వందనాలు. మరి కొత్త నిబంధన ఘనతలో చాలా మంది ఘనత పొందిన స్త్రీలు పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారు. మనము ఈరోజు కొత్త నిబంధన గ్రంథాన్ని గురించి మనము ధ్యానం చేస్తున్నాం కాబట్టి, కొత్త నిబంధన గ్రంథంలో ఎలిజబెత్ కదండి, ఎలిజబెత్, అన్న, మార్తా, మరియా, సమరయ స్త్రీ, తబిత, లూదియా, మగ్దలేనే మరియా, మేడగదిలో స్త్రీలు, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువారు ఆరోహణమైనప్పుడు మరి వీళ్ళు అపోస్తులందరూ కూడా ఆ యొక్క మేడగదికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి వెళ్తారు. అందులో మరి స్త్రీలు కూడా ఉన్నారంట. అంటే బ్రదర్స్ అందరూ భారంతో ప్రార్థన చేసుకునే ఒక ప్రదేశానికి స్త్రీలు కూడా వెళ్ళినట్టు, తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ కూడా ఆ గుంపులో ఉన్నట్లుగా మనము అక్కడ చూస్తాం. మరి స్త్రీలు ఎట్లా ఉన్నారయ్యా అంటే, లోకానికి తెలియక దేవునికి మాత్రమే తెలిసే గనురాండ్రు కొంతమంది స్త్రీలు ఉన్నారు. నిజమే, స్త్రీలు రకరకాలైన స్త్రీలు ఉన్నారు. కొంతమంది ఏదైనా సంఘంలో పనిచేస్తే అందరికీ తెలియాలి, నేను చేసే పని అందరికీ తెలియాలి, నేనేంటో తెలియాలి, నా టాలెంట్ ఏంటో తెలియాలి, నేను ఎంత పని చేస్తున్నానో, ఎంత చెమట కారుస్తున్నానో సంఘం అంతా తెలుసుకోవాలి, నేను ఎంత సాధించానో తెలుసుకోవాలి అని అనుకునే స్త్రీల గుంపు ఒకటైతే, ఇంకా కొంతమంది స్త్రీలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు శనివారమే రాత్రే వచ్చేసి సంఘం అంతా కూడా, చర్చ్ అంతా కూడా నీళ్లు పోసి కడిగి మొత్తం తడిగుడ్డ పెట్టి తుడిచేసి, కుర్చీలు తుడిచి, మైకులు తుడిచి, బల్లలు అన్ని తుడిచిపెట్టి శుభ్రంగా చేసి పెట్టి తెల్లవారేసరికి ఎవరొచ్చారు, ఎవరు చేశారు ఇట్లా అని ఆశ్చర్యపోయేలాగా చేసే స్త్రీలు ఉన్నారు. కొంతమంది మరి సేవకులు ఎవరైనా దూరదేశాల నుంచి వస్తే తమ ఇళ్లలోకి ఆహ్వానించుకుని, తమ ఇళ్లలో వాళ్ళకు సపరేట్ గది కదా, గనురాలైన స్త్రీలాగా, గోడ మీద కదా గది కట్టించిన స్త్రీలాగే, ఒక సారేపతు విధవరాలు వంటి వారు, ఇట్లాగున ఎంతో మంది స్త్రీలు రహస్య పరిచర్య చేసిన వాళ్ళని. కొంతమంది బాక్సులు చేసి, అంటే ఫుడ్ బాక్సులు చేసి రహస్యంగా పిల్లలతో ఇచ్చి పంపించి, వాళ్ళకి ఇవి పట్టించండి, అవి పట్టించండి అని తమ కొడుకులను, చిన్న పిల్లలను అట్లా పంపించే స్త్రీలు కూడా ఉన్నారు. సంఘంలో ఇలాంటి స్త్రీలు ఎందరో ఉన్నారు. పేదలకు సహాయం చేసే స్త్రీలు ఎందరో ఉన్నారు కదా. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అన్నార్థులుగా ఇంట్లో ఇంత వండుకొని అన్నమో, పప్పు, చారో, పచ్చడో ఏదో కాస్త వేసుకుని బాక్సులు కట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. డాక్టర్లకి చెప్పి, బాగా చూడండి మాకు తెలిసిన అమ్మాయి అని చెప్పి రికమెండ్ చేసేవాళ్ళు ఉన్నారు. మందులు చీటీ లాక్కుని మందులన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. పరిచర్య చేయాలంటే బోల్డ్ అంత పరిచర్య. కానీ నేను ఇలా చేశాను, అలా చేశాను ఎవరికి చెప్పుకోరు, రహస్య పరిచర్య. ఇలాంటి వారిని ఒక స్త్రీ చెప్పింది నాకు, ఒక సిస్టర్, అన్సంగ్ హీరోయిన్స్ అంటారు. అన్సంగ్ హీరోయిన్స్ అంటే తెర వెనుక ఉన్న హీరోయిన్స్. తెర ముందు ఉన్న హీరోయిన్స్, ఐ మీన్ సినిమాలలో కానీ ఇప్పుడు సీరియల్స్ వాటిల్లో వచ్చేవాళ్ళు, స్వరం వాళ్ళది కాదు, పాట వాళ్ళది కాదు, మాట్లాడే మాటలు వాళ్ళవి కాదు కదా. ఊరికే వాళ్ళ రూపలావణ్యాలను చూపించడానికే వాళ్ళు తెర ముందుకు వస్తారు. తెర వెనుక వీరి కొరకు డైలాగులు చెప్పేవాళ్ళు ఒకరు, వీళ్ళకు డాన్సులు నేర్పించే వాళ్ళు ఒకరు, వీళ్ళకు పాట పాడే వాళ్ళు ఒకరు కదా. తెర వెనుక చేసే గుంపు అన్సంగ్ హీరోయిన్స్. వీళ్ళనే అన్సంగ్ హీరోయిన్స్ అంటారు. ప్రతి సంఘంలో ఉన్నారండి అన్సంగ్ హీరోయిన్స్, చాలా సంఘాల్లో ఉన్నారు. చూడండి, జాన్ వెస్లీ వాళ్ళ అమ్మగారి పేరేంటి? సూజన్ వెస్లీ. సూసన్న తనకు ఎంతో మంది సంతానం ఉన్నారంట. అంతా కూర్చొని ప్రార్థన చేసేదంట. ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్కరి మంచం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే, ఆ చిట్ట చివరి బాబు దగ్గరికి వచ్చేసరికి తొలికోడు కూసేదంట. అలాగున ఆ తల్లి ఎంత భారంగా ప్రార్థన చేసి ఉండాలి చెప్పండి. ఒక్కొక్కరికి ఒక 45 నిమిషాలు పెట్టుకుంటే కూడా తెల్లవారిపోతుంది.
కదండి. మనం ఆన్లైన్ ప్రేయర్ లో ఒక్కొక్కరు కనీసం హాఫ్ అన్ అవర్ చేయండి అంటే హాఫ్ అన్ అవర్ చేసేసి ఇళ్ళకి వెళ్ళిపోతారు. హాఫ్ అన్ అవర్ చేసేసి అక్కడే పడుకుంటారు. కానీ సూసన్న దేవుని కొరకు తన కుమారులను అర్పించటానికి చిన్ననాటి నుంచే ప్రణాళిక వేసి తన కుమారుల కొరకు అనుదినము ప్రార్థించే తల్లిగా ప్రార్థన చేస్తూ తన కుమారుడు, అందులో జాన్ వెస్లీ కదా, జాన్ వెస్లీని ఈ యొక్క ఉమ్, లోకంలో ఒక పరిచర్య చేసే మిషనరీగా ఆ మిషనరీగా రావాలంటే ఆ తల్లి ప్రార్థన ఎంతో దేవుడు ఆశీర్వదించాడు. ఎన్నో విధాలుగా సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, స్వార్థ కొరకు కదా తమను తాము అంకితం చేసుకునే స్త్రీలు ఉన్నారండి. ఇలాగా రహస్య పరిచర్య చేస్తున్నవారు. ఇంకా కొంతమంది సుక్షితులైన స్త్రీలు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు వాక్యంలో దిట్టలు. ఎవరైనా తన మార్కెట్కో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ తాగుడుబోతో మన మన మందిరం వాళ్ళే అనుకోండి, మన మందిరం వాళ్ళే తాగుడుపోతున్నాం ఉన్నవాళ్ళు కనిపిస్తే వాడు తాగి తూలుతూ అటు ఇటు ఉంటాడు. లేచి కూర్చోబెట్టి, ఏంటైనా ఏంటి కొడుక, ఏంటి పరిస్థితి, నేను దేవుడు పిలుస్తూ ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యా అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి వాడికి అన్నం పెట్టి వాడికి వాక్యంలో బలహీనులుగా ఉన్న వారికి కూడా, సండే స్కూల్లో బలహీనంగా ఉన్న వాళ్ళకి, బలహీనంగా అంటే ఆత్మీయ బలహీనత, వాక్య బలహీనత, ఇలాంటి వారికి వాక్యము చెప్తూ వాక్యంలో దిట్టలంట, వీళ్ళు ప్రార్థనా పరులంట. ఇలాంటి వాళ్ళు కూడా సుక్షితులైన స్త్రీలు అని అంటారంట. సుక్షితులైన స్త్రీలు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సుక్షితులైన స్త్రీలు ఎవరయ్యా అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో పెద్ద పెద్ద వాళ్ళకే వాక్యాన్ని బోధించి అలా కాదండి ఇలాగా ఇలాగా అని చెప్పి వాళ్ళని సరిదిద్దిన స్త్రీలు ఒకరిని చెప్పండి మీరు, ఎవరు? తిమోతి తల్లి. ఆఫ్ కోర్స్ యూనికే తన కుమారునికే చెప్పుకుంది. లోయి యూనికే తన కుమారులకే చెప్పుకుంది. బయటి వాళ్లకు ప్రిస్కిల్లా ప్రిస్కిల్లా కదా ఎగ్జాంపుల్. శిక్షితులైన స్త్రీలు ఎవరయ్యా అంటే ప్రిస్కిల్లా అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక రకమైన స్త్రీలు ఉంటారు, సేవకురాండ్రైన స్త్రీలు. వాళ్ళు శ్రమల్లో సమస్యల్లో కూడా దేవుని పని, వాళ్ళకి శ్రమలు ఉంటాయి, వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఇంట్లో కోడలతో బాధ ఉంటది, అత్తతో బాధ ఉంటది, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆటో ఛార్జ్ పెట్టుకుని మందిరానికి వచ్చి మందిరంలో పరిచర్య చేసే వెసులుబాటు ఉండదు. నడుచుకుంటూ వచ్చి వాళ్ళ శ్రమల్లో, వాళ్ళ జ్వరాలలో, వాళ్ళ కాళ్ళ నొప్పులలో, ఆర్థిక ఇబ్బందుల్లో, భర్తకి ఇష్టం లేని పరిస్థితుల్లో కూడా మందిరానికి వచ్చి పరిచర్య చేసేవాళ్ళు, మందిరానికి వచ్చి వంటలు చేసేవాళ్ళు, మీటింగ్స్ అంటే అవి ఇవి అన్ని సర్ది పెట్టేవాళ్ళు, శ్రమల్లో కూడా పనిచేసేవాళ్ళు ఎందరో ఉన్నారంట. వాళ్ళ సమస్యల్లో, వాళ్ళ వృద్ధాప్యంలో కూడా దేవుని గురించి ప్రకటించేవాళ్ళు, మందిరావరణంలోనే ఉంటూ పరిచర్య చేసేవాళ్ళు కదా. వృద్ధాప్యంలో మందిరావరణంలో ఉంటూ పరిచర్య చేసేవాళ్ళు. ఒక స్త్రీని చెప్పండి. అన్నా అండి. అన్నా ప్రవక్తే. అన్నా Yes, అన్న. అన్న ఇంకొక రకమైన స్త్రీలు ఉంటారంట, వాళ్ళు సువార్తకు శ్రమ పడతా ఉంటారంట. సువార్త అంటే చాలా ఇష్టం, సువార్త ఉంది పలానా రోజు అంటే చాలు, ఇంకా ఏదో పెళ్లి పిలుపులాగా అనుకుని ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఆ ఉపవాస ప్రార్థనలు, రాత్రంతా ప్రార్థనలు, ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ప్రార్థనలు, సువార్తకు వెళ్తున్నామయ్యా చక్కగా జరిపించయ్యా. ఈనాటి పరిస్థితులు బాగున్నాయండి సువార్త చేయటానికి. చూడండి నిన్న పలమనేరులో ఏం జరిగింది కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. మరి అక్కడే కాదు, నిన్న మొన్నటి వరకు ఎక్కడో మణిపూరు, ఎక్కడో జార్ఖండ్, అస్సాము, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అక్కడెక్కడో మనకు కాదులే అనుకునేవాళ్ళు. ఈనాడు మన వరకు వ్యాపించి, హైదరాబాద్ లో అనుకున్నాం, ఎక్కడో విజయవాడలో అనుకున్నాం. ఇప్పుడు కాదు, మన పక్క పల్లెకే, మన పక్క పట్టణానికే, ఇంకా కావాలంటే మన ఊర్లోనే కదా, మన ఊర్లోనే అగెనెస్ట్ గా, సువార్తకు అగెనెస్ట్ గా మైకులు లాగేసుకొని వ్యాన్స్ అద్దాలు పగలగొట్టి పుస్తకాలు పత్రికలన్నీ కాల్ చేసి ఎంత బీభత్స చేస్తున్నారు కదా. మరి ఇలాంటి సువార్తకు శ్రమ పడేవాళ్ళు, ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా సువార్తకై ఆతృత పడేవాళ్ళు, ఆ భారం కలిగిన వాళ్ళు, ఆ ఆసక్తి కలిగిన వాళ్ళు, ఆ జీలు ఉండాలి. సరే, ఆయన పర్మిషన్ లేకుండా ఒక తల వెంట్రుక కూడా నేల రాలేదు కదా. నేను సువార్త చేస్తున్నప్పుడు నా మీద రాయే పడింది అనుకో,
కానీలే దేవుని కొరకు నేనేం తలకిందుల సిలువ వేయబడ్డం లేదు కదా, రాళ్లతో కొట్టబడ్డం లేదు కదా, రంపాలతో కోయబడ్డం లేదు కదా, ఒక రాయే కదా, ఒక మాటే కదా, ఒక చెడ్డ మాటే కదా, అంటే అన్నీలే ప్రభు కొరకు నేను ఆ మాత్రం పని చేయలేనా? ఈనాడు సైరన్ మోగింది. ఏం సైరన్ మోగింది? పులివెందలలో ఒక సైరన్ మోగింది. 23వ తేదీ నుంచి 23, 24, 25 3 తేదీలలో సువార్త సైరన్ మోగింది. ఎవరు వస్తారో వాళ్ళు రండి. నేనైతే నా పేరు ఇచ్చాను. మా ఇంట్లో ఎవరు ఒప్పుకోవడం లేదు, ఫ్రెండ్స్ ఒప్పుకోవడం లేదు, పరిస్థితులు బాగాలేవు, ఆ ఏరియా కూడా వదలటం లేదు. ఎందుకు వెళ్తావు? ఈ వయసులో నీకు అవసరమా? ఆ అవమానాలు అవసరమా? ప్రభువే అవమానపడ్డాడు కదా. ప్రభువునే కొండపేట మీదకి తీసుకెళ్లి తన స్వజాతి వాళ్లే తోయడానికి తీసుకెళ్లారు. ఆనాడే ఉంది తేట, ఈనాడు లేదా? ఉంది. కానీ అయినను ఆ జీల్ మనలో ఉండాలి. నేను కూడా సువార్త ప్రకటించాలి. ప్రభుని గురించి ఒక మాటైనా చెప్పాలి, ప్రభుని గురించి ఒక సంఘటనైనా చెప్పాలి. ప్రభు నా జీవితంలో ఏం చేశాడో అది ఇతరులకు చెప్తే 10 మంది చెప్పినప్పుడు ఒక్కరన్నా రక్షించబడకపోరా? ఎందరో ఉంటారు పౌలు లాంటి వాళ్ళు, సౌలు లాంటి వాళ్ళు. కనీసం ఏ ఒక్కరైనా పౌలుగా మారే అవకాశం లేదా? మనమైతే చెప్తాం. మనకు నోరిచ్చాడు, మన మూగవాళ్ళం కాదు కదా. మనకు కాళ్ళు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, వాక్చాతుర్యం ఇచ్చాడు. వాక్చాతుర్యంతో నువ్వు సువార్త ప్రకటించలేవు, కానీ దేవుడిచ్చిన మాటల్ని నోట ఉంచుకొని సువార్త చేత పట్టుకొని నువ్వు వెళ్ళాలి. ఎంతమంది మీ అలాగున్నా వెళ్ళగలుగుతా? కాబట్టి ఈ జీలుతో ఒక ఆవిడ మొత్తం తన ఊరంతా లాక్కుచ్చేసింది ప్రభు దగ్గర. ఎవరామె? థ్యాంక్ యూ. ఆర్థికంగా, ఆహారపరంగా అనారోగ్య సమస్యల్లో ఉన్న వారి కొరకు సహాయము, ఆదరణ ఇచ్చే స్త్రీలు ఎందరో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు కనిపించరు. హాస్పిటల్కి వెళ్తారు, క్యారెట్లు కట్టుకొని, బాక్సులు కట్టుకొని పోయి ఇచ్చేసి వచ్చి ప్రార్థన చేసి, ఇదిగోమ్మా నా దగ్గర ఇంతే ఉంది, నేను నడుచుకుంటూ వచ్చాను, అందుకని ఒక 50 రూపాయలు మిగిలింది, ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో అని చెప్పి చేతిలో పెట్టి వచ్చేవాళ్ళు. నా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో ఈ బన్ను తీసుకొచ్చాను, ఈ బన్ను తిను అని చెప్పే స్త్రీలు ఎందరో ఉన్నారు కదా. అనారోగ్య సమస్యల్లో ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేయాలి, ఆదరించాలి. ఏది లేదనుకోండి, నీ చేతిలో డబ్బులే లేవు, అలాంటప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ కొరకు కన్నీరు కార్చి భుజం చుట్టూ చేతులు వేసి, మనకేం కాదు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడని చెప్పి ధైర్యపరిచి ఆదరణ ఇచ్చే స్త్రీలు ఎంతమంది ఉన్నారా ఈనాడు? ఆ జీల్, ఆ బాధ్యత, ఆ భారము మనలో ఉందా? స్త్రీలమైన మనల్ని ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి ఆయన ఏర్పాటులో మనం ఉన్నామా? ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా మనం ఆదరిస్తున్నామా? ఈ వాక్యము ఎవరికి చెప్పబడతా ఉంది? ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా. అంటే ఆదరించేది తల్లి మాత్రమే అనే మాట ఇక్కడ వ్యక్తమవుతా ఉంది కదా. ఒకని తండ్రి వారిని ఆదరించినట్టుగా, ఒకని అన్న వారిని ఒకని అక్క వారిని అలా ఉందా? కాదు. ఒకని తల్లి నువ్వు నేను ఎందుకు అలాంటి తల్లులను కాకూడదు? మనం ఎందుకు ఆదరించకూడదు? కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తల్లులమైపోదాం. ఒకవేళ పిల్లలు లేని వారు ఉన్నా కూడా ఇలాంటి పిల్లల్ని మనము కదా ఆత్మీయ సంతానంగా చేసుకుందాం. మరి ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా మనం కూడా వారిని ఆదరిద్దాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కొంతమంది స్త్రీల గురించి ప్రస్తావించాడండి. పౌలు గారంతటి మిషనరీ స్త్రీల గురించి ప్రస్తావించాడు. ఆ 16వ అధ్యాయంలో మొత్తం ఆయన పరిచారకులందరినీ కూడా, మనం కూడా అంతే కదండి, ఏదైనా మీటింగ్స్ పెట్టుకుంటే మీటింగ్స్ అయిపోయిన తర్వాత, స్త్రీల మీటింగ్ అయిపోయిన తర్వాత 3 రోజులు మీటింగ్ పెట్టుకుంటాం. అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఆ గదులు తుడిచిన వాళ్ళని, తడిగుడ్డ పెట్టిన వాళ్ళని, భోజనాలు వడ్డించిన వాళ్ళని, విస్తరాకులు ఎత్తేసిన వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు గారు అలా జ్ఞాపకం చేసుకుంటున్నారు. వీళ్ళు నా కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు, వాళ్ళు నా జత పనివారు కదా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చాలా మంది పరిచారకుల గురించి ఆయన ప్రస్తావించాడు. ఎవరిని వదిలిపెట్టలేదు. ఎంత కదా, వారికి వందనాలు అంటాడు, వాళ్ళు నా జత పనివారు అంటాడు. ఇలాగున
పౌలు గారు ఎందరినో ప్రస్తావించినట్టుగా అందులో స్త్రీలు కూడా ఉన్నారండి. పరిచారకుల ఆ లిస్టులో స్త్రీలు కూడా ఉన్నారు. మొత్తం పరిచారకుల లిస్ట్ అంతా కలిపితే 36 మంది వచ్చారు. అందులో స్త్రీలు ఒక 6-7 మంది ఉన్నారండి. ఆ 7 మందిని గురించి మనం లైట్ గా చూసుకున్నాం. ఫీబే ఫస్ట్ 16వ అధ్యాయం 1వ వచనంలో, కేంక్రైలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఇప్పుడు ఈ 7 మంది మన సంఘంలో ఉన్నారా లేదా చెక్ చేసుకుందాం. మీ సంఘంలో, గాస్పెల్ అసెంబ్లీలో, నా సంఘంలో ఎవరో ఉన్నారని కాదు, నేనట్లా ప్రవర్తిస్తున్నానా లేదా అనేది. ఆమె ఉంది, ఆమె చేస్తుంది, సో నేను కూడా అలాగా చేస్తాను, నేను కూడా అలాగా తనలాగా నేను ట్రైనప్ అవుతాను. ఇలాంటి డెసిషన్ తీసుకుందాం మనం ఇవాళ. ఆమెను గురించి ఏం చెప్తున్నాడు? ఏదైనా సహాయం ఉన్న సహాయం చేయాలని ఆమెను గురించి మీకు రికమెండ్ చేస్తున్నాను, సిఫారసు చేస్తున్నాను. ఆమె నాకే కాదు అనేకులకు సహాయకురాలై ఉందంట. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని సంఘ పరిచారకురాలు, సేవకురాలు. సేవకురాలు అంటే సేవకుని భార్య కావాల్సిన అవసరం లేదండి. సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ కూడా సేవకురాలు కావచ్చు. ప్రభు మందిరంలో సేవ చేసే ప్రతి ఒక్కరిని కూడా సేవకురాలనే సంఘ పరిచారకురాలనే అని అంటారు. నేను ఎందుకు సంఘ పరిచారకురాలను కాకూడదు? మనం మాత్రం ఎందుకు మనం ఒక ఫీబేలా ఎందుకు ఉండకూడదు? కాబట్టి నేను కూడా ఫీబేలాగా ఉండాలి అని ఈనాడు ఒక డెసిషన్ తీసుకున్నాం. ఫీబే ఏంటంట? సంఘ పరిచారకురాలు, అందరికీ సహోదరి వంటిది. అందరినీ ఆమె అన్న అంటుందంట. అందరూ కూడా సహోదరులు, అందరూ కూడా చెల్లి, అక్క అని అంటున్నారంట. అంటే పేరులో ఒక పవిత్ర భావన, ప్రవర్తనలో కూడా ఒక పవిత్ర భావన కదా. ఇంకెవరు అనుమానించకుండా, ఇంకెవరు తప్పు పట్టకుండా, ఇంకెవరు ఆక్షేపణ చేయకుండా, అన్న, బాబాయ్ కదా, చిన్నాన్న వయసును బట్టి అలాగున అందరికీ సహోదరి అంట. పరిశుద్ధులకు తగినట్టుగా ఉందంట, సెయింట్. పరిశుద్ధులకు తగినట్టుగా ఉన్న సెయింట్ ఆమె అందరికీ సహాయకురాలు. పౌలు గారికి కూడా ఆమె గురించి సిఫారసు చేస్తాం. ఫీబే సోదరి, నీవు నేను ఒక ఫీబే సోదరిలాగా ఉందాం. రెండవదిగా ఇక్కడ ప్రిస్కిల్లా గురించి ఇచ్చాడు. మనం దాటిపోదాం ప్రిస్కిల్లా గురించి, తర్వాత మనం ఆమె గురించి మాట్లాడదాం. మూడవదిగా మరియ 16వ అధ్యాయము 7వ వచనంలోకి వస్తే మరియను మనము చూడొచ్చు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. అంతే, ఒక్క మాటే చెప్పాడు. బహుగా ప్రయాసపడిన, మామూలుగా ప్రయాస కాదు, బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు అని చెప్తున్నాడు. అంటే ఈ మరియ గురించి ఇంతకంటే ఎక్కువ లేదు. బైబిల్లో మనకు తెలిసిన మరియలు 7-8 మంది ఉన్నారు. ఈ మరియ అందులో ఒకటో కాదో మనకు తెలియదు. ఆనాడు ఎక్కువ మంది స్త్రీలు మరియ అనే పేరు పెట్టుకునేవారట. మరి ఈ మరియ ఎవరో నాకైతే తెలియని దాన్ని నేను వేరే మరియకు ఆపాదించి నేను చెప్పలేను. కాబట్టి నాకు తెలియదు, కాబట్టి తెలియనట్లే ఉంటాను. ఈ మరియ సేవకుల కొరకు, సంఘం కొరకు బహుగా ప్రయాసపడిన సోదరి. ఇవన్నీ ఈ డబ్బాలు తమకు తాము చెప్పుకోవట్లేదు. నేను బహుగా ప్రయాసపడ్డాను, నేను పరిశుద్ధులకు తగినట్టుగా ఉన్నాను, నేను అందరికీ కాదు. పౌలు గారంతటి వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు కదా. ఇంకా 16వ అధ్యాయం 12వ వచనంలో త్రుఫైనా, త్రుఫోసా అంట. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ పేర్లకు అర్థం ఏంటి అంటే సుకుమారులు అని అర్థం అంట. వీళ్ళు ట్విన్స్ కాబోలు. వీరు కవల సోదరిల పేరుకు అర్థం ఏంటంటే సున్నితత్వం, సుకుమారత్వం, సున్నితత్వం. ప్రభువునందు ప్రయాసపడేవారు వారు సున్నితమైన వారైనా కూడా దాన్ని అధిగమిస్తూ ఉన్నారంట. సున్నితమైన వాళ్ళు కూడా దాన్ని అధిగమిస్తూ ఉన్నారు. అధిగమించి ఎలాంటి వాళ్ళు అయ్యారు? ఘనురాడ్రయ్యారు, గట్టివారయ్యారు. కొంతమంది చిన్న
పని చేస్తే అలసిపోతారు కదండి, వాళ్ళ శరీర రీత్యా, వాళ్ళ బలహీనత రీత్యా. అయినా సరే తమ బలహీనతను, తమ దేహ బలహీనతను పక్కన పెట్టి వాళ్ళు ఘనురాండ్రు గట్టి వాళ్ళు అనేలాగున వాళ్ళు ప్రయాసపడ్డారంట. ఇప్పుడు మనం నలుగురు గురించి చెప్పుకున్నాం కదా. 5వది 16వ అధ్యాయం 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. రూపునకు వందనములు. రూపు ఎవరు? ఇక్కడ రూపును గురించి కాదు నేను చెప్పబోయేది, రూపు తల్లిని గురించి నేను చెప్పాలని ఇష్టపడతాను. ఇతను కురేనీయుడు. కురేనీయుడు అంటే నల్లజాతి వారు. ఇతను కురేనీయుడు. మనం ఇతని తండ్రినే మనం మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చదవచ్చు, దయచేసి చదవకండి. ఇతని సోదరుని పేరు అలెగ్జాంద్రు. వీళ్ళిద్దరి తల్లి పేరు రాయలేదు, కానీ వీళ్ళ తల్లిని గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు సిలువను కొంతసేపు మోసిన ధన్యుడు ఈ రూపు యొక్క తండ్రి కదా. చదువుతారా? మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం అండి. అందరి చేతుల్లో బైబిల్ ఉందని అలెగ్జాండరునకును రూపునకును తండ్రి వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయన్ని తీసుకొని వచ్చిరి. చదవాలక గొల్గొతా అతడు అలెగ్జాండరునకును రూపునకును తండ్రి. 22 వారు గొల్గొతా అనబడి చోటునకు ఆయన్ని తీసుకొని వచ్చిరి. కపాల స్థలం అని అర్థము. 21లో కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. అతడు అంటే ఆ సిలువ మోసిన సీమోను అలెగ్జాండరునకు రూపునకును తండ్రి. ఇక్కడ ఆ రూపు తెలియదు మనకు, కానీ ఇక్కడ రూపు అనే ఉంది. ఆ రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అంటే తన భర్త చేసిన ఆ యొక్క పనికి బలవంతంగానైనా ప్రభు వారి సిలువను మోసాడు కదా. ఆ యొక్క పవిత్రమైన కార్యంలో నా భర్త పాల్పంపులు పొందాడు, ఇది దేవుని చిత్తము. ఆ ధన్యత నా బిడ్డలకు కూడా చెందాలి అని అట్టి రీతిగా తన బిడ్డల్ని పెంచుతూ వచ్చిందేమో. అందుకే ఇక్కడ రూపు పౌలు గారి యొక్క పరిచర్యలో భాగస్థుడయ్యాడు. ఆయన చెప్పే వందనాలలో రూపు భాగస్థుడయ్యాడు. అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. అందరినీ మనం తల్లి అందేమండి, అందరినీ అమ్మా అని అనలేము కదా. అంటే మదర్లీహుడ్ అని ఒకటి ఉంటుంది కదా. మా తల్లి యొక్క మనస్తత్వం, తల్లి యొక్క ఆదరణ ఇందాకే చెప్పుకున్నాం కదా. ఒకని తల్లి వన, ఆ తల్లి తత్వం, మాతృత్వం అంటారు కదా, అది ముఖంలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ, పెట్టడంలో కానీ మనం చూస్తాం కొంతమంది స్త్రీలలో. బహుశా ఆమె యొక్క మాతృత్వాన్ని, ఆమె యొక్క మాతృత్వ ప్రేమను పౌలు గారు ఏం చూశారో తెలియదు, కానీ ఆమె నాకును తల్లి అని అంటా ఉన్నాడు కదా. నాకును తల్లి అట. ఎంత ధన్యురాలు కదా ఆమె, నాకును తల్లి. సరే, సాగిపోదామండి. మంచి తల్లిగా, పౌలు గారి వలన ప్రశంస పొందిన ఆమెగా, సంఘానికే తల్లిగా. పౌలు గారే అన్నారంటే సంఘానికి కూడా తల్లిగా. ఆమె పేరు రాయబడలేదు, కానీ తన కుమారుని వలన మంచి పేరు పొందేది. పౌలు గారంట ఆమె నాకును తల్లి. షీఈ్ ఆల్సో అన్సంగ్ హీరోయిన్ కదా. ఇక్కడ తప్ప ఆమె పేరు ఎక్కడ ప్రస్తావించబడలేదు. 16వ అధ్యాయం 12వ వచనంలో పెర్సిస్ గురించి రాయబడింది. పెర్సిస్ ఎవరు? ప్రభువు నందు బహుగా ప్రయాసపడిన ప్రియురాలు. 12వ వచనం, ప్రభువునందు బహుగా ప్రయాసపడిన ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు. ఎవరిని వదిలిపెట్టలేదండి పౌలు గారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తనకు సహాయం చేసిన ఎంతో మందిని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం అలాగున్న జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? మన ఆపదల్లో, మన కష్టంలో, మన కన్నీటిలో, మన వేదనల్లో మనకు సహాయం అది చిన్నదైనా సరేలేండి. ఒక్కొక్కసారి డిప్రెస్ అయిపోయి ఉంటాము. ఏంటి లైఫ్, నేను ఇట్లా ఫెయిల్ అయ్యాను కదా, లేకపోతే నేను ఇది చేయలేకపోయాను కదా అని డిప్రెస్ అయిపోయి కూర్చున్న సందర్భంలో ఎవరో వచ్చి, చిన్న పిల్ల కానీ, ఏంటి అలా కూర్చున్నావు,
లేయి మమ్మీ లే, చీకట్లో కూర్చోవడం ఏంటి, లే అలా వెళ్ళొద్దాంరా, లేకపోతే నాకు ఇది చేసి పెట్టు అని తనను డైవర్ట్ చేస్తే అప్పుడు వెంటనే తను మారిపోవచ్చు. అలాంటి వాళ్ళని కూడా ఎవరిని, చిన్న పిల్ల అయినా సరే, చిన్న సంఘటన అయినా సరే, అది మనలో మార్పు తీసుకొస్తే దాన్ని మర్చిపోకూడదంట, వాళ్ళని మర్చిపోకూడదంట. మనకు సహాయం చేసిన ఏ ఒక్కరిని కూడా మనము మరవకుండా గుర్తు పెట్టుకోవాలి అని మనకు ఈ మాటలు చెప్తా ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదవండి ఎవరైనా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటికేను బతిమాలుకుంటున్నాడంట. ఏమని? ఏక మనస్సు గలవారై అంటే అక్కడ ఏక మనస్సు లేని వారైతేనే కదా బతిమాలేది. ఏక మనస్సు లేదు. సంఘంలో ఇద్దరు స్త్రీలు గొడవ పడుతున్నారు. అది ఎక్కడ దాకా వెళ్ళింది? సేవకుడైన మిషనరీ అయిన పౌలు గారి దాకా వెళ్ళింది. ఎంత షేమ్ కదా, అక్కడ దాకా వెళ్ళింది. బతిమాలు కొనుచున్నాను. అందరి సహోదరులు ఐక్యత కలిగి ఉంటేనే ఏదైనా మనం సాధించగలమండి. కొంతమంది రెండు గ్రూప్లుగా వీళ్ళే విడగొడతారు. ఆ సహోదరి ఏదైనా మందలించిందనుకో, అమ్మ అలాంటి జాకెట్ వేసుకుని రావద్దు నాన్న, వెనక కన్నాలు ఉన్నాయి, ముందు కన్నాలు ఉన్నాయి, అలాంటిది వద్దు నాన్న, టైట్ జీన్స్ వద్దు తల్లి, టైట్ టీషర్ట్స్ వద్దు నాన్న, చున్నీ వేసుకో, తల మీద కొంగేసుకో అని ఎవరైనా చెప్పారనుకో, ఆ మాటను చిలువలు పలువలు చేసి వాళ్ళ మమ్మీకి వెళ్ళి నన్ను ఇలా అనింది అలా అనేది ఓ ఏడ్చేస్తారు. అక్కడ నా కూతుర్ని ఇలా అంటదా? మేము ఎంత పద్ధతిగా పెంచుకున్నాం, ఆమెను చూసుకోమనండి ముందు కదా. ఇలాగున చిలికి గాలివానై రెండు గ్రూపులుగా వీళ్ళే విడగొడతారు. ఒక మంచి మాట చెప్పడానికి ధైర్యం సరిపోవటం లేదు. ఒక మంచి ప్రవర్తన చెప్పటానికి ఎక్కడో ఒక అబ్బాయితో కలిసి బండ్లో వెళ్తుంది, నాన్న తల్లి నేను అక్కడ చూశాను, ఆ అబ్బాయి ఎవరో మరి నాకు తెలియదు, అమ్మా ఎవరు అని అడిగితే చాలు ఇంకా దాని గురించి చిలవాలి. అంటే మంచి చెప్పటానికి లేని కాలంలో మనం ఉన్నాం. ఇట్లా మన స్వార్థం కొరకు మనల్ని క్వశ్చన్ చేశారని చెప్తూ రెండు గ్రూపులుగా డివైడ్ చేసి ఆమె మీద ఈమె మీద వాళ్లకు గ్రూపులు చేసి మొత్తానికి సంఘాన్ని ఎక్కువగా చీలికలు చేసేవాళ్ళు మన స్త్రీలే, పురుషులు కాదు. సంఘం చీలిపోవడానికి నాడు స్త్రీలమే కారణం. ఎవరెవరున్నారు అలాంటి వాళ్ళు? సుంటికేను యువోదియ. అందుకే కొంతమంది పురుషులు అంటుంటారు, అబ్బా ఆమెనా సార్, ఆమె యువోదియా సార్, ఆమె సుంటికేను సార్, బయటకు అట్లా కనిపిస్తుంది కానీ సుంటికేను సార్ ఆమె అని అంటూ ఉంటారు. ఎంత అప్రతిష్ట కదా. 133వ కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనం. సహోదరీలు కూడా ఐక్యత కలిగి ఉంటే మన స్త్రీల సహవాసాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దాని ద్వారా మొత్తం సంఘాన్నే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సంఘం అంతా కూడా ఐకమత్యంగా ఒక్క తాటి మీద నిలబడిన వారంగా మనం అవుతాం. మనమందరం కూడా ఆయన శరీరంలోని భాగాలమే. నాకు నచ్చలేదు ఇది అని ఒక రాయి కొంచెం క్రాక్ ఇచ్చి బయటకు వచ్చింది అనుకోండి, ఒక కట్టకం కట్టిన రాయిలో నేను ఒక రాయినండి. నాకెందుకో నచ్చలేదు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు, నేను బయటికి వెళ్ళిపోతాను, నాకు అక్కర్లేదు అని చెప్పి ఆ గోడలో నుంచి ఒక రాయి పక్కకు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? గ్యాప్. ఆ గ్యాప్ ఏమవుతుంది? కృంగుతుంది. ఆ కృంగినప్పుడు ఇంకొక రాయి కూడా పక్కకు జరుగుతుంది. ఆ ఫోర్స్ వల్ల ఆ రాయి కూడా పక్కకు జరుగుతుంది. చిన్న చిన్నగా 1/1 గోడ కూడా కూలిపో పరిస్థితులు స్త్రీలమైన మనము చూసుకొని ఐక్యత కలిగి ఉండాలని ప్రభు వాక్యం సూచిస్తా ఉంది. ఇక్కడ కరెంటు పోయిందండి, నేను మరి బయటికి వెళ్ళి చెప్పాలి.
హలో. సారీ అండి, క్షమించండి. అమ్మా మాట్లాడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కాబట్టి ఏమంటున్నానంటే ఇక్కడ ఆ, ఆ, పూర్తిగా చదవలేదనుకుంటాను ఆ వాక్యము. బతిమాలు కొనుచున్నాను, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. పాపం వాళ్ళు బాగానే ఉన్నారండి. పౌలు గారితో క్లెమంతుతో కలిసి వాళ్ళు సువార్త కూడా చేశారంట. నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నానని ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. అలాంటి వాళ్ళ పేర్లు కదా మనం వాళ్లకు కట్టరాయి కట్టకు పొందించాలి అని అంటారు. ఇప్పుడు గోడ ఉంది, ఆ గోడరాయి గోడకు పొందించాలి. బయటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సిమెంట్ మై పాప కానీ కరెంట్ వచ్చింది. ఆ పడిపోతున్న రాయిని మనం అలా చూసి వదిలేస్తామండి? వదిలేయం కదా. వచ్చిందా? కట్టేసి ఫ్లోర్ వేస్తే వీళ్ళు కట్టెరాయి కట్టకు పొందేయాలని ఒక సామెత ఉంది కదండి. కాబట్టి అలాగున ఆ ఒక్క రాయి బయటకు వచ్చినప్పుడు మనం వెంటనే ఏంటి రాయి ఇట్లా వచ్చిందని శుద్ధితో కొట్టో ఇంకొకటి చేసో సున్నా సిమెంట్ వేసి అతికిచ్చేసుకోవాలి. ఒక్క రాయితోనే ఆ సమస్య అక్కడికి తీరిపోవాలి. ఇంకా మిగతా రాళ్ళనంతా కూడా అది డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి అలాంటి పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. అమ్మా తప్పు, మీరు అట్లా కొట్లాడుకుంటే సంఘానికి చేటు, అలా వద్దు తల్లి, ఆమె నీ గురించి ఎంతో మంచిగా చెప్తుంది, ఎప్పుడు కూడా అక్క మంచిదని చెప్తుంది, ఎందుకు మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి? నువ్వు కూడా ఎంతో మంచిదాన్ని, ఆమె గురించి ఎంతో మంచిగా ఆలోచిస్తావు, ఆమె నీ పిల్లల గురించి నీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తుంది కదా, ఎందుకు అట్లా మీరు వద్దమ్మా అలా ఉండొద్దండి అని చెప్పి మంచి మాటలతో వాళ్ళని సమకూర్చాలి. అంతేగాని నిజమే అక్క, నువ్వు చెప్పింది కరెక్ట్, నీ గురించి అక్కడ ఇక్కడ చెవాకులు పేలుతుంది అక్క అని ఇలాంటి మాటలతో సంఘాన్ని మనము చీల్చకూడదు. మన నోటిని, మన నాలుకను మనం అదుపులో పెట్టుకుని కదా, చెడు ఏదైనా ఉంటే కూడా మన మనసులోనే సమాధి చేసి మంచి మాటలే మనము మాట్లాడాలి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకున్నాము? స్త్రీల గురించి ఉదయాసంటికి స్త్రీల గురించి యువదయాసంటికి మొత్తం బైబిల్ అంతట్లో 6 సార్లు వీళ్ళ పేర్లు రాయబడి ఉన్నా 2 పేర్లు కలిసే ఉంటాయి. చాలా చాలా మంది సంఘాల్లో కూడా పెళ్లికి వెళ్ళినా, స్వార్థకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఏదైనా కూడికకు వెళ్ళినా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ముసలోళ్ళైనా కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని, లేకపోతే కష్టమైన నష్టమైన ఇద్దరు కలిసే కనిపిస్తారు. మన సంఘాలలో అలాంటి వాళ్ళు లేరంటారా? చెప్పండి. చాలా మంది ఉన్నారు, అక్కుల పిసికిళ్ళలాగా. అలాగున అలాంటి దంపతులు ఒంటరిగా వీళ్ళ పేరు ఎక్కడ అక్కుల పేరు ఒంటరిగా, లేకపోతే ప్రిస్కిల్ల పేరు ఒంటరిగా మనము చూడం. ప్రిస్కిల్ల అంటే చిన్న ముసలమ్మ అని అర్థం అంట, అక్కుల అంటే పక్షిరాజు అంట. వీళ్ళ పేర్లు ఏమైనా కూడా వీళ్ళు చేసిన పరిచర్య చాలా గొప్పదండి. అలాంటి దంపతులుగా మనము ఉండాలని దేవుడు మన కొరకు రాయించాడు. ప్రభు పరిచర్యకై పోరాడే దంపతులంట. కొత్త నిబంధన గ్రంథంలో కొంతమంది దంపతులు ఉన్నారులేండి, అందులో వీళ్ళు ఒకరు. 6 సార్లు వీళ్ళ ప్రస్తావన బైబిల్లో రాయబడి ఉంది. మీకు తెలుసు ఆ విషయం, మీకు ఎన్నోసార్లు మీరు ఈ వాక్యాన్ని విని ఉంటారు కూడా. 16వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో సేవకుల ప్రాణం కొరకు తమ ప్రాణాలను ఇవ్వడానికైనా కూడా తెగించిన భార్యాభర్తలంటే రాయబడి ఉంది చక్కగా. సేవకుల ప్రాణం కొరకు వాళ్ళ ప్రాణాలని సైతము, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో పౌలు గారు అంటారు,
స్కిల్లలో అకులకు నాకు వందనములు చెప్పుడి. మనం ఇక్కడ ఇది దాటేసాం కదా, అది చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా జత పనివారంట. అబ్బా ఎంత గ్రేట్ కదా. మనము కేజీ అక్కతోనో లేకపోతే ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కదా, వీళ్ళతో నేను ఆమెతో సమానంగా సువార్త చెప్పాను, ఆమెతో సమానంగా కూర్చున్నాను అని చెప్పుకోవటం ఎంత గ్రేట్ గా ఫీల్ అవుతాం కదా. కానీ వాళ్ళంత పరిచర్య మనం చేయగలమా? వాళ్ళంత ప్రార్థన భారం మనకుందా? వాళ్ళు చేసిన రహస్య ప్రార్థన, వాళ్ళు కార్చిన కన్నీరు, వాళ్ళు రహస్య పరిచర్య సంఘం కొరకు ఎన్ని తలంపులు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని మన సంఘ అభివృద్ధి కొరకు వాళ్ళు చేసిన త్యాగాలు ఎన్నున్నాయో. అలాంటివి చేసి మనం వాళ్ళ జత పని వారంటే అదొక అర్థం. కానీ ఆమె పక్కన కూర్చున్నంత మాత్రాన నాకేదో ఒక పెద్ద ఫీలింగ్, అక్క పక్కన కూర్చుంటే దా ప్రమిళ కూర్చో, ఇక్కడ ఎక్కడికైనా బయటకు వచ్చిన అబ్బా కూర్చుంటే చాలా అనిపిస్తుంది. కానీ అది కాదు, ఆమెంత పరిచర్య నేను చేయగలనా అని మనము ఆలోచించుకోవాలి. చూడండి, సేవకుల ప్రాణం కొరకు తన ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించిన భార్యాభర్తలు వీళ్ళు పౌలు గారికే జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. బాబోయ్ ఎన్ని మాటలు రాయించాడండి ఇక్కడ కదా. పౌలు వీళ్ళకి సంఘం లేదండి, యాక్చువల్ గా వీళ్ళకి సంఘం లేదు. కొరింథీ సంఘానికి వచ్చినప్పటికీ వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వచ్చారు, డేరాల చేత పట్టుకొని, సూదులు పెట్టుకొని, దబ్బడాలు పెట్టుకొని వచ్చారు. సంఘం లేదు. అక్కడ పౌలు గారు పరిచయం అయ్యారు. అక్కడ పౌలు గారితో కలిసి వాళ్ళు చేస్తూ ఉండగా బహుశా అప్పుడు సంఘాలని స్థాపించడం మొదలు పెట్టారేమో. మరి ప్రాణం కొరకు తమ ప్రాణం ఇచ్చుటకైనా తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనం. సంఘం ఉందంట. చూడండి, మనం ఒక సేవకుడితో సహవాసం చేస్తున్నామంటే, ఒక సేవకురాలితో మనం సహవాసం చేస్తున్నామంటే జీవితకాలం అంతా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉండకూడదు. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా ఆ అక్క ప్రవర్తన ఏంటి, ఆ అక్క ఎన్ని గంటలు ప్రార్థన చేస్తుంది, ఆ అక్క ఆమె మాటల్లో ఏ చిన్న పొరపాటు కూడా, చాడీల మాటలు, అబద్ధాల మాటలు నేను చూడలేదే, నేనెందుకు ఇలా ఉండకూడదు, నా ఆత్మీయ జీవితం ఎందుకు ఇలా ఉండకూడదు, ఎందుకు డెవలప్ చేసుకోకూడదు, నాలో నేను తలిచి చూసుకుంటే చి ఎంత అతుకుల బొంత, చిచి ఇలా ఉండకూడదు, నేను అక్కలాగా తెల్లటి పేపర్ వలె నా జీవితాన్ని నేను గడపాలి. ఇలాంటి డెసిషన్స్ మనం తీసుకోవాలి కదా. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకై వందనాలు చెప్పుడు. నేను మాత్రమే కాదు, అన్య జనులలోని సంఘముల వాళ్ళందరంట. అంటే దేవునితో రక్షించబడిన సంఘాలు ఏవో ఉంటాయి కదా, వాళ్ళు కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎంత ఎంత సంపాదించుకున్నారు, ఎంత ఆత్మలు, ఎంత మంచితనాన్ని వీళ్ళు సంపాదించుకున్నారో చూడండి. సేవకుల ప్రాణం కొరకు తమ ప్రాణాలు ఇవ్వగలిగిన వాళ్ళంటే ఏంటమ్మా, చిన్న మంట పెట్టండి. ఓకే, వీళ్ళు పౌలు గారికే జతపని వారు. మొదటి కొరింథీలో కూడా చూస్తాం మనం. వీళ్ళు తరమబడిన వారు. అపోస్తల కార్యంలో చూస్తాం కదా మనము. టైం తక్కువ ఉంది కాబట్టి నేను రెఫరెన్సెస్ తీయండి, సాగిపోతాను. అపోస్తల కార్యంలో 18వ అధ్యాయం మనం 1-3 వచనం చదవచ్చు. తరమబడిన వారు అంటే కొరింథీ సంఘం నుంచి ఎఫెస్ సంఘానికి, ఎఫెస్ సంఘం నుంచి రోమా సంఘానికి, మళ్ళీ రోమా నుంచి మళ్ళీ ఎఫెస్కి కదా తిరుగుతూ ఉన్నారు. ఆ డేరాలు పట్టుకుని, డేరాలు ఎంత బరువు ఉంటాయండి, చాలా బరువు ఉంటాయి. అలాంటి డేరాలు, ఆ కుట్టే దారాలు, ఆ కుట్టే సూదులు, కుట్టే దబ్బడాలు, ఇంకా ఆ ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పట్టుకుని, సుత్తులంట, తాళ్ళంట, మేకులంట కదా. ఆనాడు ప్రత్యక్ష గుడారం దించాలంటే, దాన్ని వెయ్యాలంటే దేవుడు మేకులతో సహా, తాళ్లతో సహా ఎవరు మోయాలి, ఎవరు మేకులు కొట్టాలి, ఎవరు తాళ్ళు లాగాలి, ఎవరు మడతలు పెట్టాలి, ఎంత క్లియర్ గా రాయించాడు లేవియా కాండంలో కదా. అలాగున వీళ్ళు అవన్నీ వీళ్ళే మోసుకోవాలి, భార్యాభర్తలు ఇద్దరు. అలాగున కొరింథీ నుంచి ఎఫెస్కు, ఎఫెస్ నుంచి రోమాకు, మళ్ళీ రోమా నుంచి ఎఫెస్కు తరుమబడిన వారు. వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు కాదు, తరుమబడిన వారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే ఈ గ్రూప్ లో 3 ఏళ్లకు ఒక ఊరు మారుస్తూ ఉంటారు కదా. ఆ మార్చినప్పుడు
సామాన్లన్నీ ప్యాక్ చేసుకోవాలి, పిల్లల టీసీలు తీసుకోవాలి, గ్యాస్ సిలిండర్ ఇది మార్చుకోవాలి, ఇంకా అన్ని 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 మన అడ్రస్లు మార్చుకోవాలి, బుక్స్, పార్సల్స్, తర్వాత మనకు పోస్ట్, బ్యాంకులు, ఇవన్నీ మార్చుకోవాలి. ఎంత కష్టం కదా! 3 ఏళ్ళకి మళ్ళీ మారాలి. మరి వీళ్ళు మనకు ట్రాన్స్ఫర్, మన జీవనోపాధి, వాళ్ళు కూడా తరమబడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు. అయినా కూడా ఆమె భర్తను అనుసరిస్తా ఉన్న అనుకూలవతి అని చెప్పుకోవచ్చు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 6వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము సారా సారా అబ్రహామునకు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్నెడ్ల ఆమెకు పిల్లలగుదురు. కదా, మనం కూడా ఇప్పుడు ఇక్కడ సారాను పోలి, ఈ ప్రిస్కిల్లా సారాను పోలి ఉంది. మనము కూడా అలాగున సారా వలె, ప్రిస్కిల్లా వలె మన భర్తలను అనుసరిస్తూ నడుచుకోవాలి. నువ్వేంటి ఊరూరు తిప్పుతున్నావు, నన్ను అడుగు తినేదాన్ని అనుకున్నావా అని అనలేదా అన్నాడు సారా. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ బిల్డింగ్ వదిలిపెట్టి అరణ్యం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ గుడారం వేసుకుంటున్నారు, గుడారంలో ఉంటున్నారు కదా. అలాంటి భర్తకు లోబడి ఉండే మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి అని చెప్పబడతాం. వీళ్ళు పేరుకు డేరాలు కుట్టే వృత్తి అండి. వీళ్ళ వృత్తి ఏంటి? డేరాలు కుట్టే వృత్తి. అంటే పేరుకే. ఎందుకంటే ఒక 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 ఊరికి వెళ్ళి అక్కడ దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చాం మేము అంటే రాళ్ళతో కొడతారు, అవునా కదా. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, విమోచనరావు గాని, తర్వాత వెంకట్ ఆశీర్వాదం గాని, గురువయ్య గాని, మనోహర్ గాని, సోమనాథ్ గాని, మాథ్యూ గాని, వీళ్ళందరూ, విజయరాజు, శేఖరు, రమేష్, వీళ్ళందరూ కూడా వాళ్ళేం బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని పోలేదు. వాళ్ళు ఏదో నేర్చుకొని మేము ట్యూటర్ గా చెప్తాము, ఇంగ్లీష్ బోధిస్తాము, కంప్యూటర్ బోధిస్తాము అని ఆ వంక పెట్టుకొని ఆయా రాష్ట్రాలలో, కంబోడియా రాష్ట్రంలో, ఇంకా గురువయ్య అయితే కంబోడియా అవతల భూటాన్ లో కదా, ఇలాగున వెళ్ళి అక్కడ వాళ్ళు తిట్లే తింటున్నారో, ఫుడ్డే తింటున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు కానీ యవనస్తులైన తమ కుమార్తెను, యవనస్తురాలైన తన భార్యను గుట్టుగా పెట్టుకుంటూ దేవుని ఆ ట్యూటర్ అనే పేరు పెట్టుకొని, లేకపోతే ఇంగ్లీషు బోధించే లెక్చరర్ అని పేరు పెట్టుకొని, కంప్యూటరిస్ట్ అని పెట్టుకొని, అది పేరుకే తన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ నెమ్మదిగా యేసు ప్రభుని గురించి వాళ్ళు విస్తరింపచేస్తా ఉన్నారు. అలాగున వీళ్ళు డేరాలు కుట్టి వృత్తే. తమ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆ పని చేస్తూ జీవనం సాగిస్తూ, అయ్యా ఇదిగో మీకు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ తీసుకుంటారు, సరే కుడతాము. ఇదిగో ఆనాడు సారమ్మ అని ఒక ఆవిడ ఉండేది. తన భర్త ఇలాంటి గుడారాలలో నివసించే తన భర్తతో కలిసి వాళ్ళు ఎవరో తెలుసా అని చెప్తూ, బహుశా అలా పరిచయం చేసుకుంటూ, అలాగున అబ్రహాం సారాల్ని పరిచయం చేసేవాళ్ళు కాబోలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ధనవంతుడైనను ఈ లోకానికి దరిద్రుడుగా వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు అని చెప్పటం కొరకు, ఇలాంటి గుడారాల్లో ఉన్నాడని చెప్పటం కొరకు, లేక ఇంకా మొత్తానికి యేసు ప్రభు వాక్యము సువార్త అక్కడ వెల్లడి చేయడం కొరకు గుడారాలు కుట్టించుకోవడానికో, ఆర్డర్ ఇవ్వడానికో, లేకపోతే మా గుడారం డ్యామేజ్ అయిందండి, కారుతుందండి, ఒకసారి వచ్చి కుట్టండి అని పిలుస్తారనుకో, వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడం. ఇలాగున వాళ్ళు ఆ పని చేసే వాళ్ళుగా ఉండొచ్చు కదా. పని చేయని వాడు భోజనం చేయరాదు అని ఒక మాటను చూస్తాం మనం తెస్సలోనికీ పత్రికలో. అలాగున వీళ్ళు పని చేస్తూ రోజుకొక ఆత్మను గురించి చెప్తున్నారేమో తెలియదు నాకు. పనివాడు జీతమునకు పాత్రుడు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి కదా. బద్ధకంగా పని చేసేవాళ్ళు దరిద్రులంట, శ్రద్ధగా పని చేసేవాళ్ళు ఐశ్వర్యవంతులంట. ఇక్కడ లోకరీతిగా కాకుండా మనం ఆత్మీయ రీతిగా తీసుకుంటాం. అంటే శ్రద్ధగా పనిచేస్తే, శ్రద్ధగా సువార్త ప్రకటిస్తే, శ్రద్ధగా నువ్వు వాక్యం చెప్తే, సువార్త చెప్తే, నీవు ప్రభువునందు ఐశ్వర్యవంతురాలవే. నీ అకౌంట్ అక్కడ ఉంటది కదా.
పనివాడు జీతమునకు పాత్రుడు. నేను ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను, తర్వాత హాస్టల్లో జాయిన్ అయింది. ఇప్పుడు 3 years అయిందండి. జాయిన్ అయిన 1 monthకే మా సెక్రటరీ గారు వచ్చి, మేడం మీ శాలరీ ఎంత ఇవ్వాలి అన్నాను. అంటే లేదండి నేను తీసుకోదలుచుకోలేదని స్టబ్బన్గా చెప్పాను. అయినా కూడా మీరు మొహమాట పడొద్దండి, చెప్పండి నేను రాసిస్తాను, చెక్ బుక్ తీసుకొని. లేదు బ్రదర్ నేను తీసుకోదలుచుకోలేదు, నా ప్రభు నాకు చెప్పలేదు ఆ మాట. మేడం చెప్పండి పర్లేదు, ఇదిగోండి చెక్ బుక్ నా ముందుకు తోసి మీకు మీరు రాసి ఇవ్వండి, నేను సంతకం పెట్టాను, మీరు తీసుకోండి రాశాను. నాకు ఎంత ఇస్తారో తెలియదు, ఎంత రాసుకోవచ్చు, రాసుకోండి నాకు ఇచ్చేశారు వాళ్ళు. కానీ దేవుడు నాకు బయలుపరిచిన విషయం వేరు. నా జీతము ఇలోకమైనది కాదు. ఆయన అంటున్నాడు నాకు జీతం ప్రభు ఇస్తాడని. నేనంటే లేదమ్మా, మీరు పని చేస్తున్నారు ఇక్కడ, పనివాడు జీతమునకు పాత్రుడు, మీ జీతాన్ని మేము ఇవ్వాలి అంటే, నా జీతం ఇక్కడ కాదు బ్రదర్ ఉండేది, నా జీతం అక్కడ పైన ఉన్న బ్యాంకులో నాకు అకౌంట్ అవుతా ఉంది, అక్కడ వేస్తున్నాడు ప్రభు నెల నెల నాకు, అది చాలు నాకు. నా బ్రదర్ చాలా ఇంప్రెస్ అయిపోయి చెక్ బుక్ తీసుకుని సారీ సిస్టర్ అని వెళ్ళిపోయారు. మన పనికి తగిన ప్రతిఫలం మనం ఇక్కడ ఆశించకూడదు. నేను 1 వారం రోజులు సువార్త చేశాను కదా ప్రభువా, మరి నా బిడ్డ ఎందుకు ఫెయిల్ అయింది అని అడిగే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. 1 వారం రోజులు ఉపాస ప్రార్థన చేశానే, రాత్రంతా ప్రార్థన చేశానే, ఈరోజు రిజల్ట్ వచ్చింది, నా కొడుకు ఫెయిల్ అయ్యాడేంటి? నువ్వు చేసిన పనికి ఈ లింక్ పెట్టకూడదు. ఇది వేరు అది వేరు. నువ్వు చేసిన పని వేరు, దానికి వచ్చే ప్రతిఫలం వేరు. వారు చేసిన పనిని బట్టే ప్రతికారమైన ప్రతిఫలమైన కూడా ఉంటుందంట. పని చేయకుండా భోజనము చేయని స్త్రీలు కలరు. ఒక మాట ఇది ఎక్కడుందో చెప్పండి మీరు. పని చేయకుండా భోజనము చేయని స్త్రీలు కలరు. ఈ మాట ఎక్కడుందో చెప్పండి. సరే టైం లేదు, నేనే చెప్తాను. సామెతలు 31. సామెతలు 31:27 మనం చూస్తాం. తబిత కూడా పని చేస్తుందండి. తబిత సూదితో పనిచేసి మంచి ఏమని పేరు కొట్టి సత్క్రియలు చేసిన స్త్రీ. చిన్న సూదేనండి, ఆమె 1,000 లక్షలు ఏం పెట్టుబడి పెట్టేది. చిన్న సూది తీసుకొని ఆ ముసలమ్మలకి, ఆ విడోస్ కి, బీదలకి వాళ్ళ బ్లౌజులు కుట్టేదో, చొక్కాలు కుట్టేదో, లేకపోతే చిరిగిపోయినవి కుట్టేదో. వాళ్ళు ఏడుస్తున్నారంట, అయ్యో ఇదిగో ఈ చొక్కాలు చూడండి, ఈ జాకెట్స్ చూడండి, ఈ చీరలు చూడండి, ఈ ఫ్రాక్ చూడండి, ఆ తల్లి కుట్టిందే, మాకెవరండి చూస్తారు ఇంకా అని ఏడుస్తూ ఉన్నారంట. ఆమె సత్క్రియలు చేసే స్త్రీగా పేరు పొంది. సరే, ఈ దంపతులు ఎక్కడ చూసినా కలిసే మీలాంటి మీ మాట వినబడట్లేదు. అవునమ్మా, నేను ఈ పరుగుల మీద ఉన్నాను. ఎందుకంటే ఓకే. కరెంట్ పోయింది, అటు ఇటు పరిగెత్తున్నాను. ఓకే వచ్చింది, నేను ప్రొసీడ్ అవుతున్నాను. సరే, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆదాము అవ్వలు దూరంగా ఉన్నప్పుడు అపవాది హవ్వను శోధించాడు. నేను అనుకుంటాను అందుకే దేవుడు వీళ్ళిద్దరిని కలిపి ఉంచాడేమో. ఎక్కడ చూసినా కలిసే ఉన్నారు, అందుకే వీళ్ళు అనేక సంఘాలు స్థాపించారు అని అనుకుంటాను. ఆనాడు ఆదాము ఎక్కడో పని చేస్తున్నాడు పొలంలో, ఈమెమో చెట్టు కింద కూర్చొని ఒంటరిగా ఉంది. అప్పుడు అపవాది శోధించాడు. మరి ఇలా అనుకుంటాను నేను, సేవకులకు వీళ్ళు ఆతిథ్యం ఇచ్చే దంపతులంట. కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అన్న మాటను కూడా మనం హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తాం కదా. పౌలు గారి కొరకు ఆయన కొరింథీకు రాకముందే కదా దేవుడు అకుల ప్రిస్కిల్లాలను ఆ కొరింథీలో ఉంచాడేమో కదా. పౌలు గారి పరిచర్యకు ఆయనకు ఫుడ్ కావాలి, అకామిడేషన్ కావాలి, బహుశా వృద్ధాప్యంలో ఉన్నాడేమో తెలియదు. తనను ఒకరు
ఆదుకునే వాళ్ళు కావాలి. ఆయన వెళ్ళే కంటే ముందుగానే వీళ్ళు తరమబడిన మనం ఆనాడు రాబోయే ప్రపంచ కరువుకు ముందే యోసేపును ఐగుప్తులో ఉంచాడు దేవుడు. ప్రపంచమంతా కరువు వస్తుంది, 7 సంవత్సరములు కరువు. ఒక్క దేశం అని కాదు, 2 దేశం, మొత్తం ప్రపంచమంతా కరువు. ఆ ప్రపంచ కరువుకు ముందే ధాన్యమంతా స్టాగ్నేట్ చేయడం కొరకు, ఆ గిడ్డంగులు నింపడం కొరకు ఈనాడు FCI గోడౌన్స్ ఉన్నాయి కదండి, అలాంటి గోడౌన్స్ ఎన్ని కట్టాడో ఆయన. కట్టి మొత్తం ధాన్యం అంతా కూడా సేకరించి అందులో స్టాక్ చేసి పెట్టాడు సార్. యోసేపును ఐగుప్తులో ఉంచాడు, ధాన్యాన్ని నిల్వ చేయించాడు. ఇశ్రాయేలీయులు అంటే యాకోబు తన సంతానాన్ని తీసుకొని ఆ ఐగుప్తుకు రావడానికి ఈ యోసేపు కారణమయ్యాడు. అలాగున మనము అనుకోవచ్చు. ఈ దంపతులు సంఘాలని ప్రోత్సాహపరిచేవారు. ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగానే వాళ్ళు అక్కడికి వెళ్ళి కదా పౌలు గారిని ఎట్లా ఆదరించారో, యోసేపు తన తండ్రిని తన అన్నదమ్ములు ఎలాగున ఆదరించాడో, రూతు అత్త నయోమి కూడా తన వంశంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావలసి ఉన్నది. మరి ఆమె రొట్టెలకు నిలయమైన బెత్లెహేమును వదిలిపెట్టి శాపగ్రస్తమైన దేశానికి తరలి వెళ్ళింది. అందరూ ఆమెను ఎన్నన్నారో, దేవుడు అనుమతి లేకుండా. ఈనాడు మనం కూడా చాలాసార్లు వాక్యం చెప్తుంటాం. నయోమి ఈమెకి ఎక్కువ కావాల్సి వచ్చింది, భర్తను తీసుకొని వెళ్ళిపోయింది. భర్తను తీసుకొని ఈమె పోయినట్టు లేదు, ఎలీమెలకే ఈమెను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తాం. అక్కడికి వెళ్తే కానీ ఈ ఎలీమెలకు తర్వాత కిహ్లోను మహ్లోను వీళ్ళు అక్కడ చనిపోవాలి. చనిపోతే అక్కడ విధవరాలైన యవనస్తురాలైన ఆ రూతును వెంట పెట్టుకుని మరి బెత్లెహేముకు మళ్ళీ తిరిగి రావాల్సి పరిస్థితులన్నీ చూడండి. మనం అన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇదంతా దేవుని ప్రణాళిక కాదా అని అనిపిస్తుంది మనకి కదండి. ఆమె మొత్తం తన కుటుంబం అంతా వదిలిపెట్టి వచ్చేసింది, తన దేశం తన తల్లిదండ్రులందరినీ కూడా వదిలిపెట్టి వచ్చేసింది. ఎవరు? రూతు. మనం 45-47వ కీర్తనలో ఏమని రాయబడి ఉందంటే, అమ్మ టైం అయిపోయిందా అక్క? కేజక పర్వాలేదా? ఓకే, 10 నిమిషాలు తీసుకుంటా. 45వ కీర్తనలో ఇక్కడ 9వ వచనం చూద్దామండి. నీ దయ పొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వమున నిలుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఇక్కడ ఒక మాట చూద్దాం మనం. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నిజంగానే రూతు తన స్వజనాన్ని, తన తండ్రి ఇంటిని అన్ని మర్చిపోయి యవనస్తురాలైన విధవరాలు, రిక్తురాలైన పేదరాలైన నయోమిని వెంటబడి వెళ్ళిపోయింది. ఏమైనా నయోమికి అక్కడ ఎస్టేట్లు ఉన్నాయా? ఎకరాల పొలం ఉందా? బంగ్లా ఉందా? ఏముంది? ఏమీ లేదు. కూలి చేసుకొని బతికే అత్తను కోడలు వెంబడించింది. కాబట్టి ఈ రూతు కూడా అలాగున వెళ్ళిందిగా మనం ఇక్కడ చూడొచ్చు. లోపల పంపించమ్మా, ప్రేయర్ చేసి పంపించు. వీళ్ళు ఎక్కడికి తరమబడినా కూడా సంఘాలు కడుతున్నారు. వెళ్ళిన చోటంతా సంఘాలని తమ ఇంటినే సంఘాలుగా చేసుకుంటున్నారు. అప్పుడు పట్టకపోతే మళ్ళీ వేరే అద్దె ఇల్లు తీసుకొని బహుశా సంఘం చేసుకుంటున్నారేమో. రోమా దేశంలో అంట ఈనాటికి కూడా సెయింట్ ప్రిస్కిల్లా అనే ఒక చర్చ్ ఉందంటండి. ఒక స్త్రీ పేరు మీద సెయింట్ ప్రిస్కిల్లా అనే ఒక చర్చ్ ఉందంట రోమా దేశంలో, అంటే ఇటలీ దగ్గర కదా. డేరాల వంకతో తమ వద్దకు వచ్చే వాళ్ళకి వాక్యం చెప్పే సువార్థికులండి వీళ్ళు. దేవుని పని కొరకు, దైవజనుల కొరకు తమ ప్రాణాలని కూడా లెక్క చేసేవాళ్ళు కాదు. వాళ్ళు లేఖనాలు బోధిస్తూ ఉంటుంటే
అపోల్లో వలె, అపోల్లో కూడా లేఖనాలు చెప్పారండి. అపోల్లో ఎవరు? ఒక యూదుడు, ఒక విద్వాంసుడు, ప్రవీణుడు, ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు. అలాంటి ఆ, అపోల్లోకు చొరవ తీసుకొని వీళ్ళు కూర్చోబెట్టి దేవుని మార్గాన్ని చక్కగా విశదపరిచారంట. అంటే అపోల్లో పాండిత్యంలో, వాగ్దాట్లో ప్రవీణ్. అయినా సరే ఆ సంఘ సభ్యులలో ఇద్దరి దగ్గర ఇంకా కొన్ని సత్యాలను నేర్చుకోవాలనే వినయము, అణుకువ అతను కూడా చూపాడు. ఎవరు? అపోలో. ఇప్పుడు ఈనాడు ఎవరైనా చెప్తే యవనస్తులు వినేటట్లున్నారా అండి? అట్లా కాదు, ఇట్లా అంటే వింటారా? అస్సలు వినే పరిస్థితి లేవు. అతనికి ఉపదేశం ఇవ్వడం ద్వారా ఆ ఇద్దరు సంఘానికి చాలా విలువైన సేవ చేశారండి. ఎప్పటికీ నిలిచి ఉండే సేవ, ఆదర్శం. లేకపోతే రాంగ్ వాక్యాలు, రాంగ్ ఫాలోయింగ్ అయిపోయి ఉండేది. అలాగున కాకుండా ఒక బోధకుని సక్రమంగా నడిపించడానికి ఈ ఇద్దరు దంపతులు పూనుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటే, అంటే ఒక్కోసారి వాళ్ళు పెద్ద ఆఫీసర్స్ అయితే వేరే వాళ్ళు చెప్తే వినరు. వీళ్ళలో ఎంతో మృదుత్వము, ఆ మాట మృదుత్వం కదా, ఏమంటారు? మృదువైన మాటలు కోపమును చల్లార్చును. అపోల్లో విద్వాంసుడే, అపోల్లో ప్రావీణ్యత కలిగిన వాడే, యూదుడే, ప్రవీణుడే. అలాంటి వాడికి ఈ దంపతులు ఇద్దరు చెప్పాలి అంటే ఎంత కన్విన్స్డ్ మెంటాలిటీ అయి ఉండాలి చెప్పండి. అయ్యా మీరు చాలా చక్కగా చెప్తున్నారయ్యా, కాకపోతే ఒక్క చిన్న సవరణ చేసుకుంటే మీకు తిరుగుండదండి, మీరు చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నారు అని మెల్లగా వాళ్ళని మంచి మాటలతో పెట్టి, మంచి మాటల ద్వారా మరి అపోల్లోకి మంచి మార్గాన్ని సూచించిన వాళ్ళుగా వీళ్ళున్నారు. అలాగున మనము కూడా మరి చిన్న పిల్లలకి, ముఖ్యంగా సండే స్కూల్లో పిల్లలు చాలా రెట్టమత్తంగా ఉంటారండి. సండే స్కూల్ పిల్లలు చెప్పింది వినరు, వినినట్లే ఉంటారు కానీ వినరు. అలాంటి పిల్లలను కూడా మనము దారిలోకి తెచ్చుకోవడానికి ఈ అకుల ప్రిస్కిల్లాలే మంచి మార్గంలో మనం పిల్లల్ని పెట్టడానికి నేర్చుకోవచ్చు. ఆనాడు ఎంఐ గ్రామస్తులు కూడా చూడండి, వాళ్ళు త్రోవలో మనతో లేఖనములు చెప్పుతుండగా మన హృదయంలో మండలేదా? ఆ మంట ఈ అపోలో హృదయంలో కూడా మండిందేమోనండి వీళ్ళు చెప్తూ ఉన్నప్పుడు. అరే నేను ఇంతవరకు రాంగ్ గైడెన్స్ ఇచ్చానే ప్రభు. ఇప్పుడు చూడండి, ప్రభు బాప్తిస్మము రకరకాలుగా చెప్తారు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఒకరు కదా. తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రకరకాలుగా కరెక్ట్ గైడెన్స్ వీళ్ళు ఇచ్చారంట. నేను తప్పు చేశానే అని తప్పు తెలుసుకునేలాగున్న వీళ్ళు అతనికి బోధించేవాళ్ళంట. అలాగున్న హృదయంలో మండాలండి, లేఖనాలు గ్రహించినట్లుగా ఆయన వాళ్ళ మనసు తెరిచినట్టుగా. అంతెందుకండి, లూదియా కూడా పౌలు గారు చెప్పిన మాటలలో, వాళ్ళు చెప్తున్నప్పుడు మాటలు ఆమె లక్ష్యం ఉంచింది. ఆమె ఏదో అమ్ముకుంటుంది అక్కడ సముద్రము ఒడ్డున, షాప్ పెట్టుకుందో మరి ఏం పెట్టుకుందో. దూరంలో పౌలు గారు చెప్తున్న మాటలు వినబడింది. ఆమె హృదయంలోనికి వెళ్ళి ప్రభు ఆమె లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా మనం చూస్తాం. మన బాల్యమునందే మన పిల్లలకి మనము లేఖనాల్ని నేర్పాలి. తిమోతికి వాళ్ళ అవ్వ నేర్పించింది, లోయి నేర్పించింది, వాళ్ళ అమ్మ యూనికే నేర్పించింది. బాల్యమునందే సమృద్ధిగా నేర్చుకున్నాడు. అందుకని పౌలు గారు ఏమంటారంటే, నీవు బాల్యమందే ఇవన్నీ నీకు తెలుసు కదా తిమోతి అని చెప్తాడు. తిమోతి పత్రికలో కూడా బాల్యం నుంచి నువ్వు నేర్చుకున్నావు కదా ఇవన్నీ అని చెప్తాడన్నమాట. అంతెందుకంటే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో మన పిల్లల కంట మనం దేవుని వాక్యము బాసికముగా కట్టాలంట. వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం, ఇది ఖచ్చితంగా మనం చదువుకోవాలండి. 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, తోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను కదా. ఇలాగున మన పిల్లల్ని వాక్యము మన పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు వాక్యం, పండబెట్టుకున్నప్పుడు వాక్యం, నడిచేటప్పుడు వాక్యం కదా. ఇలాగున మనం చిన్ననాటి నుంచి మన పిల్లల్ని పెంచుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలాగున బాల్యం నందే యూనికే అమ్మమ్మ లోయి తన కుమార్ని అలాగున పెంచుకున్నాడు. ఈ ప్రిస్కిల్లా శ్రమానుభవము కలిగినది. శ్రమ
శ్రమ పడేది దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు, సంఘం కొరకు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళాలని చక్రవర్తి ఆజ్ఞాపించినప్పుడు వీళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి ఎంతో శ్రమ పడేవాళ్ళు. టెంట్ మేకర్స్ కదండి, ఇవన్నీ పట్టుకుని మోసుకుని తల మీద పెట్టుకోను, గాడిదల మీదనో ఒంటెల మీదనో పెట్టుకుని అలా వెళ్ళిపోయేవాళ్ళు. యోబు అయితే తన శ్రమలో నిశ్చింతగా వైరాగ్యం కలిగి ఉన్నాడు. శ్రమలంట, శ్రమ నొంది ఇనుట నాకు మేలాయే అని ఒక భక్తుడు చెప్తాడు. ఐగుప్తులో ఇశ్రాయేలీలు శ్రమలు పొంది విస్తరించారంట. శ్రమలు పొందినా కూడా విస్తరించారంట. శ్రమలు పొందుతూ విస్తరించారంట. మనల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపడుటకే శ్రమలు. శ్రమలు వచ్చినాయంటే నేను సంపూర్ణురాలను అవుతానేమో కదా. హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రభు అంటాడు కదా, క్రీస్తు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆయన విధేయత నేర్చుకోవడం ఏంటండి? ఆయన ఆల్రెడీ తనను తాను తగ్గించుకుని కదా, తనను తాను తగ్గించుకుని మన కొరకు ముఖం పైన ఉమ్మి వేయించుకున్నాడు. యెరూషలేము వీధిలో ఈడవపడ్డాడు. ఆ వీపంతా నాగటి చాల వలె దున్నబడింది. తలపైన ముళ్ళ కిరీటము, తలపైన ముసుగేసి గుద్ది ఎవరు కొట్టారో కనుక్కొని చెప్పడం, పరిహాసాలు, ఎగతాళి, ఎన్నండి మన కొరకు ఎన్ని సహించాడు కదా. ఇంకా కొత్తగా విధేయత నేర్చుకున్నాడు. విధేయత నీలో నాలో అయితే అట్లా ప్రభువుకు వచ్చిన విధేయతతో పోల్చుకుంటే నీది నాది విధేయతే కాదు. అసలు విధేయతే కాదు. తర్రన వచ్చేస్తుంది కోపం. మనకి కోపం, రోషం పిలవక ముందే వచ్చేస్తుంది. ఆమెంటి, ఆమె స్తోమత ఏంటి, నన్ను ఎంత మాట అంటదా, నేనంటే ఏంటో చూపిస్తాను కదా. ఇలాంటి మాటలతో మనం క్రైస్తవులమన్న మాటే మర్చిపోతాం. నవ్వుతూ తల ఉంచుకుని వెళ్ళిపోయే విధేయత నీలో నాలో రావాలని ప్రభు మన కొరకు శ్రమలు పొంది విధేయత నేర్చుకున్నాడు. శ్రమ పొందితేనే మనం క్రీస్తుకు వారసులం అవుతాం. శ్రమల్లోనే మనం జయం పొందాలంట. శ్రమలు అనుభవించటానికే మనము నియమించబడ్డామంట. శ్రమలు అనుభవించటానికే. లేకపోతే తేరగా మనం ఊరికి అలా ఉండి రక్షణ వచ్చింది చాలు, ఇంకా నాకు సరిపోయింది, నేను సంపాదించుకున్నాను రక్షణ అని అనుకుంటున్నావా? కాదు. సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి అంటాడు కదా. నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినండి. నిశ్చింతగా స్త్రీలారా, ఇంకొక సంవత్సరానికి మీకు తొందర కలుగుతుంది. నిర్విచారులారా, దేని గురించి విచారించటం లేదా? దేని గురించి మీరు నిశ్చింతపడుతూ ఉన్నారా? ఒక సంవత్సరం అంటే ఎంతకాలమో మనకు తెలియదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీకు అర్థం కావట్లేదా కదా. ఇర్మియాలో 9వ అధ్యాయంలో నీ కన్నులు ఏమంటాడండి, ఆ మాట చూడండి, చాలా బాగుంటుంది. 9వ అధ్యాయంలో ఇర్మియా 9లో 9:1 నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. ఈనాడు మనం కూడా ఏడుస్తున్నాము, మనం కూడా కన్నీరు కారుస్తున్నాం. దేని కొరకు కన్నీళ్లు కారుస్తున్నాము? నా భర్త ఇదన్నాడు, నా కోడలు ఇదంది, నా అత్త ఇట్లా అనేది, దీని కొరకు కన్నీరు కారుస్తున్నామా? లేకపోతే ఎంతో మంది మరి ఏంటి వాక్యం అయిపోయింది, స్టవ్ కట్టేసింది. కావాలంటే చిన్న మంట పెట్టండి అమ్మా. నేనైతే రక్షించబడ్డాను, నా స్నేహితులు రక్షించబడలేదు, వాళ్ళు నిత్య నరకానికి పోవాలనా అని కన్నీరు కార్చే గుంపులో తండోపతండాలుగా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ అపార్ట్మెంట్ లో ఉన్నవారు ఆ నిత్య నరకాగ్నికుడానికి దొర్లిపోతుంటే నీకు కన్నీరు రావటం లేదా కదా. దివారాత్రము కన్నీరు విడిచాలంట. ఇంకా ఇక్కడ ఏమంటాడు, రోదనము చేయి స్త్రీలను కనుగొని వారిని పిలవండి, తెలివిగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలవండి. మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా ఆ విద్య మీ కుమార్తెలు కూడా నేర్పించండి. వాళ్ళకు రోదనం చేయడం నేర్పించండి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకునండి. మరణము మన కిటికీలను ఎక్కుతున్నది. ఈ మాటలు ఎప్పుడు నేర్చుకున్నామండి మనము? ఎప్పుడు? కరోనా టైంలో బై హార్ట్ అయిపోయినాయి. విలాపవాక్యము 2వ అధ్యాయం 18వ వచనంలో 2:18 సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము.
పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపకు విశ్రమింప నీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. కదా, ఇంత వేదన, ఇంత కన్నీరు, ఇంత దుఃఖము ఇది ఉందా మనలో ఏ కోశానైనా? ఎక్కడో మణిపూర్, ఎక్కడో జార్ఖండ్, ఎక్కడో ఉత్తరప్రదేశ్, ఎక్కడో దక్షిణ ప్రదేశ్, ఎక్కడో మధ్యప్రదేశ్, ఎక్కడో ఛత్తీస్గఢ్. మనం కాదు మన పట్టణంలోనే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. వాటి కొరకు దివారాత్రం మనం కన్నీరు కార్చి ప్రార్థించాల్సిన అవసరం లేదా? మన సోదరులు దెబ్బలు తింటుంటే మనకు కన్నీరు రావడం లేదా? మన సోదరులు వ్యాన్లు పగలగొడుతూ ఉంటే, మన సోదరుల వ్యాన్లు మరి మైకులు రాళ్లతో కొడుతున్నారు, చొక్కాలు చించుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతుంటే మన సోదరులు తల వంచుకొని అలాగే అన్నా, అలాగే సార్, వెళ్ళిపోతాం సార్. ఎంత దీనత్వం! ప్రభు ఏమన్నాడు? ఎక్కడ మీరు విమర్శ పాలు కావద్దండి, తల వంచుకొని కాళ్ళు దులుపుకొని వెళ్ళిపోండి. ప్రభు మాటను శిరసావహిస్తూ దాటిపోతున్నారు. ఆ విధేయత మనం నేర్చుకోవాలి. వాళ్ళ కొరకు కన్నీరు ఏరులై నదీ ప్రవాహం వల్లే కారినట్లుగా మనము ప్రార్థన చేసేవారంగా ఉన్నాం. ప్రిస్కిల్లా దైవానుభవము కలిగిన స్త్రీ. ఆమె దేవుని యొక్క పని అనుభవము, దేవుని యొక్క పరిచర్య కదా, దేవుని యొక్క గుణ లక్షణాలు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిగి ఉన్నారంట. సాక్షాత్తు దైవజనునితోనే, అంటే పౌలు గారితోనే జత పని వారనే ప్రశంస పొందారంటే ఎంత గొప్ప వాళ్ళని కావాలండి. హాగరు చూడండి, స్త్రీ కదా హాగరు ఏమని అంటుంది? దేవుణ్ణి ఏమంటుంది? దేవుణ్ణి చూచుచున్న దేవుడు. అంతవరకు ఎవరు పెట్టలేదు దేవుడికి ఆ పేరు. దేవుడైన యెహోవాకు నీవు చూచుచున్న దేవుడవు అని ఎవరు పెట్టలేదు, ఆమె స్టార్ట్ చేసింది. అంతెందుకండి, హన్నా కూడా ఏమంటది? సైన్యములకు అధిపత్యగు యెహోవా అంటది. అంతకుముందు ఎక్కడ చూడమా మాట. సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఈమెనే స్టార్ట్ చేసింది. అక్కడి నుంచే అందరూ అనడం మొదలు పెట్టారు కదా. యాకోబు కూడా దేవునితో పోరాడిన దైవానుభవం. సమరయ స్త్రీ అయితే మొదట యేసయ్య బోధ వినింది, వాదించింది, అట్లా కాదు ఇట్లా కాదు అట్లా నింది, నమ్మింది, ఆ కుండ పడేసింది, ఊర్లోని పరిగెత్తుకుంటూ పోయింది. నాకు ఇవి చెప్పిన వాడిని మీరు చూడరా రండి అని చెప్పి మొత్తం ఊరంతా తీసుకొని వచ్చేసి దైవానుభవం కలిగి ఉండాలి. బేతనియ మరి అయితేనేమి, మగ్దలేని మరి అయితేనేమి, అన్న ప్రవక్తిని అయితేనేమి కదా, వీళ్ళందరినీ కూడా దైవానుభవం కలిగిన వాళ్ళు. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఆతిథ్యం ఇచ్చే అనుభవం కలిగిన వాళ్ళు వీళ్ళు కదా. హెబ్రీలు 13:1 మనం చూస్తాం. తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారుగా వీళ్ళు. పరిశుద్ధుల అవసరాలు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం చాలా గొప్ప విషయం అండి. షూనేమీరాలు ఏం చేసిందండి? 2 రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం కదా, మొత్తము తన ఇంటి గోడ మీద గది కట్టి, బల్ల, దీపస్తంభం, మంచము ఇవన్నీ పెట్టి సమకూర్చింది. సనుగు కొనకుండా ఒకరికొకరు మనము ఆతిథ్యం చేయాలి. పౌలు గారిని 18 నెలలు అంటే 1.5 సంవత్సరం తన ఇంట్లో పెట్టుకున్నారు. ఒక మగ మనిషికి వంటలు చేసి పెట్టాలంటే ఎంత కష్టం అండి. అదే ఇద్దరే భార్యాభర్తలు ఉన్నారనుకో, రాత్రికి కొంచెమే మిగిలింది అనుకోండి, కర్రీ తక్కువ ఉందనుకోండి, ఏదో ఒకటి సర్దేసుకుందాంలే, పచ్చడి వేసుకొని తిందాంలే అనుకుంటాం కదా. పొద్దునకి టిఫిన్ లేదనుకోండి, ఏదో రాత్రి మిగిలిన అన్నం ఉందిలే పెరిగేసుకొని తిందాంలే అనుకుంటాం. కానీ ఒక మగ మనిషిని, ఒక దైవ సేవకుని ఇంట్లో పెట్టుకున్నామంటే 3 పూటల వేడివేడిగా చక్కటి ఆహారాన్ని అందించగలగాలి. వాళ్ళ బ్రతుకు తెరువు కొరకు వచ్చిన వాళ్ళు మరి ఎలా వాళ్ళని ఆకలి తీర్చుకుంటూ, వాళ్ళ ఆకలి చంపుకుంటూ ఈయన ఆకలి తీర్చారో నాకు తెలియదు కదా. అలాగున 18 నెలలు ఒక దైవ సేవకుని తమ ఇంట్లో పెట్టుకొని, ఈనాడు మన సంఘాలలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ సేవకుని మా ఇంట్లో పెట్టుకుంటామక్క, ఆ సేవకురాల్ని మా ఇంట్లో పెట్టుకుంటామక్క, మేమన్నీ చేస్తామక్క అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవరు ముందుకు రావట్లేదు. గెస్ట్ హౌస్లకి, లాడ్జీలకి పంపించవలసిన దుస్థితి ఈనాడు సంఘంలో ఉంటాం. కొన్ని సంఘాలు ఉన్నాయండి, కొన్ని సంఘాలు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే పెడతారు, మా ఇంటికి ఒకసారి కూడా పంపించారు, మా ఇంటికి ఆశీర్వాదాలు వద్దా అని తగులు పెట్టుకునే వాళ్ళు కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి కదా. లూదియా మనస్ఫూర్తిగా ఆతిథ్యం ఇస్తానంటుంది, మా ఇంటికి రండి అని లూదియా పౌలు శీలని ఇన్వైట్ చేస్తా ఉంది. ప్రభువుకు ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుకొని వెలుగు సంబంధుల వల్ల మనము నడుచుకోవాలి. ప్రభువుకు ప్రీతికరంగా మనం నడుస్తాం. ఇంకా ఏవైతే మనలో లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రిస్కిల్లాతో మనం కంపేర్ చేసుకుంటూ, లేనివి సరిదిద్దుకుంటూ ప్రభువునందు నిరీక్షణ కలిగి వారి వలె ప్రభు పరిచర్య, మరి దైవ సేవకుల కొరకు పరిచర్య చేసే వారంగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక.
కీర్తన 115వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుందామండి. దయచేసి ఒక్క వాక్యం అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. 115వ కీర్తన మొదటి వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు తన వాక్యం దీవించును గాక. అక్క థ్యాంక్స్ అక్క. కేజీ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. అందరికి వందనాలమ్మా. దేవుడు ఇచ్చిన అవకాశానికై, నాకు ఇచ్చిన అవకాశానికై స్తోత్రాలు. ఇదిగో ఈ రోజు మనకి చక్కని వర్తమానం మరి దాసురాల ద్వారా మాట్లాడారు దేవుడు. మరి కీర్తనల గ్రంథం 118:24 ప్రకారం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమని. మరి హెబ్రీ పత్రిక కూడా